ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి వేదికగా రాజకీయ రణక్షేత్రం సాగుతోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. అయితే నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయోగిస్తున్న ఆంక్షలు ఇప్పుడు మరింత సెగ పుట్టిస్తున్నాయి. తాజా పరిణామాల్లో వైసీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని పోలీసులు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. తిరుమల పవిత్రతను కాపాడడంలో వైఫల్యం చెందారని, వివాదాస్పద నేపథ్యం ఉన్న వ్యక్తిని చైర్మన్గా ఎలా నియమిస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా నేతలు రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీ బలమైన నేత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనొద్దంటూ ఆయనకు ముందస్తుగా నోటీసులు అందజేశారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీఆర్ నాయుడు విషయంలో మా డిమాండ్ స్పష్టం. పవిత్రమైన తిరుమలను రాజకీయ అడ్డాగా మారుస్తుంటే చూస్తూ ఊరుకోం. నోటీసులతో, అరెస్టులతో మా గొంతు నొక్కలేరు. ఎమ్మెల్సీలకు నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏం భయపడుతోందో అర్థమవుతోంది. ప్రస్తుతానికి తిరుపతి సహా పలు ప్రాంతాల్లో పోలీసులు 145 సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని గృహ నిర్బంధం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తున్నాయి. టెంపుల్కి పోకుండా మిమ్మల్ని చూస్తున్నాను పోలీసులు. టెంపుల్కు మేమేం మాట్లాడాలి, ఏమన్నా అడగబడుతుంటే